రాజు, గోపాల్ వరుసగా ఒక వ్యాపారాన్ని 3,00,000 రూపాయలు, 5,00,000 రూపాయలు పెట్టుబడులతో ప్రారంభించారు. సంవత్సర అంతం వచ్చిన లాభం 72,000 రూపాయలలో రాజు వాటా ఎంత? రాజు, గోపాల్ ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. వారి లాభాల నిష్పత్తి తెలుసుకుందాం. లాభాల నిష్పత్తికి సూత్రం పెట్టుబడి ఇంటూ కాలం. రాజు యొక్క పెట్టుబడి 3,00,000 రూపాయలు, కాలం 1 సంవత్సరం కాబట్టి 12 నెలలు, ఈస్టు గోపాల్ యొక్క పెట్టుబడి 5,00,000 రూపాయలు, కాలం సంవత్సరం కాబట్టి 12 నెలలు. 12కు 12 క్యాన్సల్, 5 సున్నాలు 5 సున్నాలు క్యాన్సల్. లాభాల నిష్పత్తి 3:5. ఇక్కడ రాజు వాటా ఎంత అన్నాడు. రాజు వాటా 3 భాగాలు వచ్చింది, మొత్తం 8 భాగాలు. 3/8 ఇంటూ 72,000 రూపాయలు లాభం. 8 ఒకట్లు 8 తొమ్మిది 72, 800 800 800 9,000 ఇంటూ 3 27,000 రూపాయలు రాజు వాటా అవుతుంది.